5 రోజుల్లోనే ఖాతాదారులకు సొమ్ము వాపసు. దీని బారిన పడ్డోళ్ళు అయితే ఎంతమంది ఉంటారో తెలుసా? అదేంటంటే క్రెడిట్ కార్డు మోసాలపై బ్యాంకులకు ఆర్బీఐ ఆదేశం. బ్యాంకులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక ఆదేశం ఇచ్చింది. ఏమనంటే ఒకవేళ ఏదన్నా ఫ్రాడ్ జరిగితే క్రెడిట్ కార్డు నుంచి డైరెక్ట్గా 5 డేస్లో మళ్ళీ రిటర్న్ ఇచ్చేటట్టుగా. ఎట్లా రిటర్న్ వస్తాయి? ఇగో 2027 జనవరి 1 నుంచి అమలు అంటూ క్రెడిట్ కార్డులు డిజిటల్ బ్యాంకింగ్ ద్వారా జరిగే ఆర్థిక మోసాల బారిన పడే ఖాతాదారులకు ఉపశమనం కలిగించే నిర్ణయాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకుంది. క్రెడిట్ కార్డు మోసాలపై ఫిర్యాదు చేసిన 5 రోజుల్లోగా సదరు వివాదాస్పద మొత్తాన్ని బ్యాంకులు తప్పనిసరిగా షాడో రివర్సల్ లేదా ప్రొవిజనల్ క్రెడిట్, దాన్ని షాడో రివర్సల్ లేదా ప్రొవిజనల్ క్రెడిట్ అంటూ, అంటే మళ్ళీ తిరిగి వెనక్కి. మనకందరికీ ఎరక యూపీ గ్యాంగ్ అన్న కూర్చుంటుంది బీహార్లో, కూర్చొని ఫోన్లు చేసి ఏదో ఒక రకమైనటువంటి ఆశ పెట్టి నీకు అది వచ్చింది ఇది వచ్చింది ఇది పెట్టు అది పెట్టు నీకు క్రెడిట్ కార్డు పైన ఈ ఆఫర్ ఉంది అని చెప్పి ఆయన సివివి నెంబరో లేకపోతే ఏదో ఒకటి చేయించుకొని లేదా ఒక లింక్ పంపించి అది ఓపెన్ చేయించి వాళ్ళకి ఎట్లయితే ఆర్థికంగా మోసాలు చేస్తూ ఉన్నారో, చాలామంది ఆ మోసాల బారిన పడ్డారో వాళ్ళకు మాత్రం ఇది బాగా తెలుసు. భవిష్యత్తులో నిజంగా ఉపయోగపడేటువంటి వార్త. జనవరి 27 నుంచి ఇంకా క్రెడిట్ కార్డు మోసాలకు చెల్లు చీటీ, అంటే అయినా కూడా టెన్షన్ లేదు, మళ్ళీ మన డబ్బులు మనకు వస్తాయి. అంటే వాడికి పోయినా వాడి నుంచి రివర్స్ తీసుకోవాలి. కానీ వాడికి పోతే మరి వాడు దాన్ని విత్డ్రా చేసుకుంటాడు కదా, వాడుకుంటాడు కదా, మరి అంతలోపు ఎట్లా వీళ్ళు ఇస్తారు? బ్యాంకే పే చేస్తుందా? లాంటి విషయాలు ఇక్కడ ఉన్నాయి. డెఫినెట్గా మనకు కూడా అనుమానం ఉంది, అది కూడా ఒకసారి చూద్దాం. ఇక ప్రొవిజనల్ క్రెడిట్ అంటే తాత్కాలికంగా నగదు బదిలీ రూపంలో ఖాతాకు జమ చేయాలని ఆర్బీఐ ఆదేశించింది. డిజిటల్ లావాదేవీల్లో ఖాతాదారుల బాధ్యతను పరిమితం చేసే విధంగా సవరించిన నిబంధనలు ఆర్బీఐ విడుదల చేసింది. ఈ కొత్త నిబంధనలు 27 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. మోసం ఎట్లా జరిగినా, ఇక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే మోసం ఎట్లా జరిగినా ఖాతాదారులపై ఎటువంటి బాధ్యత పడని సందర్భాలపై ఆర్బీఐ స్పష్టతనిచ్చింది బ్యాంకు వైపు. ఎందుకంటే ఇది చాలామంది నష్టపోతున్నటువంటి వార్త ఇది. దీనివల్ల ఉన్న లోపాలు లేదా నిర్లక్ష్యం కారణంగా మోసం జరిగితే ఖాతాదారుడు ఆ విషయాన్ని ఫిర్యాదు చేసినా చేయకపోయినా సరే లావాదేవీని రద్దు చేసి పూర్తి సొమ్ము బ్యాంకు వెనక్కి ఇవ్వాలి. బ్యాంకు లేదా ఖాతాదారుడు తప్పు లేకుండా ఏదైనా థర్డ్ పార్టీ హ్యాకింగ్ వల్ల మోసం జరిగితే ఆ లావాదేవీ జరిగిన 5 క్యాలెండర్ రోజుల్లోపు ఖాతాదారుడు బ్యాంకుకు నివేదిస్తే వారిపై ఎటువంటి బాధ్యత ఉండదు. ఒకవేళ 5 రోజుల తర్వాత ఫిర్యాదు చేస్తే బ్యాంకు పాలసీ ప్రకారం నిర్ణయం తీసుకుంటారు. ఖాతాదారుడు మోసం జరిగిందని ఫిర్యాదు చేసిన తర్వాత ఆ ఖాతా నుంచి మళ్ళీ ఎటువంటి అనధికార లావాదేవీలు జరిగినా బ్యాంకులే ఆ నష్టాన్ని భరించాలి. బ్యాంకులు మోసపూరిత లావాదేవీ సొమ్మును వెనక్కి ఇచ్చేటప్పుడు అది ఏ రోజు అయితే జరిగిందో అదే తేదీతో జమ చేయాలి. దీనివల్ల ఖాతాదారుడు ఎటువంటి వడ్డీ నష్టాన్ని లేదా అదనపు వడ్డీ ఛార్జీల భారాన్ని కానీ భరించాల్సిన అవసరం ఉండదు. ఏ రోజైతే రిటర్న్ ఇస్తారో ఆ రోజు ఇది అంటే జరిగిన రోజే, అంటే కంప్లైంట్ ఇచ్చిన రోజే జమ చేయాలంటూ. పరిహారం ఇలా మొదటిసారి డిజిటల్ మోసాల బారిన పడే బాధితులు 50,000 లోపు నష్టానికి గురై ఫిర్యాదు చేస్తే అందులో 80% లేదా గరిష్టంగా 25,000 పరిహారంగా అందుకోవచ్చు. ఈ సదుపాయం ఒక వ్యక్తికి జీవితంలో ఒకసారి మాత్రమే వర్తిస్తుంది. 29,412 కంటే తక్కువ విలువ కలిగిన దేశీయ మోసాల ఫిర్యాదుల్లో 80% పరిహారం చెల్లించాల్సి వస్తే ఆ మొత్తాన్ని 60% ఆర్బీఐ భరిస్తుంది. మిగిలిన మొత్తంలో 10% ఖాతాదారుడు, బ్యాంకు ఇంకో 10% బెనిఫిషియరీ అంటే మోసం డబ్బులు జమ అయిన బ్యాంకు భరిస్తాయి. వినియోగదారుల నిర్లక్ష్యంతో ఓటీపీ లేదా పాస్వర్డ్ షేర్ చేసి నష్టపోతే అందుకు వారే బాధ్యత వహించాల్సి ఉంటుంది. సవరించిన ఆదేశాలను దేశంలోని అన్ని వాణిజ్య బ్యాంకులు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, పేమెంట్ బ్యాంకులు, కోఆపరేటివ్ బ్యాంకులు తప్పనిసరిగా అమలు చేయాలని ఆర్బీఐ స్పష్టం చేసింది. 500 దాటితే ఉచిత SMS తప్పనిసరి. బ్యాంకులు తమ ఖాతాదారులు చేసే ప్రతి 500కు అంతకు మించిన ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ లావాదేవీలకు సంబంధించిన తప్పనిసరిగా తక్షణ SMS అలర్ట్ను పంపాలి. 500 లోపు లావాదేవీలకు SMSలపై బ్యాంకులు తమ అంతర్గత పాలసీ ప్రకారం నిర్ణయం తీసుకోవచ్చు. కానీ వీటి కోసం ఖాతాదారుల నుంచి ఎటువంటి ఛార్జీలు వసూలు చేయకూడదంటూ ఇది చాలామంది వాళ్ళ క్రెడిట్ కార్డు మోసం జరిగిందని చెప్పి పోయి సైబర్ క్రైమ్లా కంప్లైంట్ చేసి వెయిట్ చేస్తూ ఉంటారు. అది ఎప్పుడు వస్తాయో ఏమొస్తుందో తెలియదు. మళ్ళీ దాంతోపాటు చాలామంది అంటే ఇంట్రెస్ట్లు పేయాల్సి వస్తుంది. అంటే ఒకవేళ వాళ్ళు కంప్లైంట్ చేసినాం కదా, ఏమన్నా రిజాల్వ్ అవుతుందేమో, ఏమన్నా రిటర్న్ వస్తాయేమో, ఏమన్నా ఛాన్స్ ఉందేమో అని ఎదురు చూస్తుంటే టైం కాస్త గడిచిపోతూ ఉంటుంది, పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది. ఇంకోటి క్రెడిట్ కార్డ్ టైం జల్దీ వస్తున్నట్టు అనిపిస్తుంది. అప్పుడు ఒక్కసారి ఆ కట్ ఆఫ్ డేట్ ఏదైతే ఉందో అది అయిపోగానే బిల్ జనరేట్ అవుతుంది. బిల్ జనరేట్ కాగానే మళ్ళీ పేమెంట్ కట్టే టైం వస్తుంది. కట్టకపోతే ఇంకా డే బై డే ఇంట్రెస్ట్ యాడ్ అవుతూనే ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే తడిచి మోపడవుతుంది, ఆగం అయిపోతారు. ఒక్కొక్కళ్ళు 30,000, 40,000, 50,000 ఫ్రాడ్ అయిందని కూర్చుంటే వాళ్ళు తిరిగి సెటిల్మెంట్ చేసుకునే టైంకు 70,000, 80,000 అయి కూర్చుంటారు. అంటే డబల్ అయి కూర్చుంటుంది. ఇట్లా చాలాసార్లు చాలామంది ఇబ్బంది పడ్డారు. అట్లాంటి విషయాలలో 80% రిటర్న్ వచ్చే అవకాశం ఉందట. సో నిజంగా ఉపయోగపడేటువంటి వార్త ఇది.